వాడు నా తాళిని తీయడానికి ప్రయత్నించడం నిజం. అన్నీ నిజం. అవన్నీ నీకు ఆధారాలతో సహా నేను నిరూపిస్తాను. ఇంకొక విషయం ఏంటంటే, వాళ్ళు మాట్లాడుకున్న దాంట్లో మాయ గురించి కూడా మాట్లాడుకోవడం నా చెవిన పడింది. ఇప్పుడు వాళ్ళని పట్టుకుని 4 తంతే మాయకి వాళ్ళకి మధ్యున్న సంబంధం ఏంటనేది కూడా బయటపడుతుంది. ఈ అడవికి మాయకి అక్కడున్న మనుషులకి ఏం సంబంధాలుంటాయి? ఓ కోటీశ్వరరాలకి ఇటువంటి ప్రదేశంతో ఏం అవసరం ఉంటుంది? నిజాలు కళ్ళారా చూడనంత వరకు ఇలాగే అనుమానం కలుగుతుంది. చూసిన తర్వాత నమ్ముతావు. నా మాటలు అబద్ధం కాదు అని నిరూపిస్తాను. నాతో రా బావా. రా బావా. నిన్న ఇక్కడే ఆభరణాలు. ఏంటిది? అంతా క్లియర్గా ఉంది. విగ్రహం ఏమైంది? ఆభరణాలు ఏమయ్యాయి? ఏం అర్థం కావడం లేదే. ఏమైంది? ఇక్కడికి తీసుకొచ్చి ఆగిపోయావేంటి? వాళ్ళ సెటప్ చూపిస్తానన్నావు కదా, పద చూపించు. బావా అది ఏంటి? ఇక్కడే ఉండాలి బావా. ఏంటి ఇక్కడ? అవును బావా. ఇదిగో ఇక్కడ క్షుద్ర అమ్మవారు ఉండేది, ఇక్కడ నగలుండేవి, ఇక్కడ పూజకు సంబంధించిన సామాగ్రి అంతా ఉండేది. ఇదిగో ఇక్కడే నన్ను పూజలో కూర్చోపెట్టి నా తాళని తీయబోయారు. ఏంటవని? ఏదైనా ఊహించుకుంటున్నావా నువ్వు? లేదు బావా, నేను చెప్పేది నిజం. ఆ నిజాలకి ఆధారాలను చూపిస్తానంటేనే కదా నేను నిన్ను నమ్మి నీ వెనకొచ్చాను. మరిక్కడికి తీసుకొచ్చి ఏదేదో చెప్తావేంటి? ఏం ప్రూవ్ చేయాలని నీ ఉద్దేశం? బావా, నువ్వు తొందరపడి నన్ను అపార్థం చేసుకోవద్దు. వాళ్ళు ఇక్కడ ఎక్కడ ఉండుంటారు. మనం వెళ్ళి వెతుకుదాం పదా. రా. అవని తన భర్తను తీసుకుని మనల్ని పట్టించడానికి వచ్చింది. మాయాసామిలో పొరపాటున దొరికిపోతారేమో. ఏంటవని అడివంతా తిప్పుతున్నావు? నిన్నక్కడ చూశానన్నావు కదా. వాళ్ళు తమ మకాన్ని ఎక్కడికో మార్చినట్టు అనిపిస్తుంది బావా. ఇంకా ఆభరణాల గురించి నరమానవుడు కనిపెట్టడం కష్టం. అవని సామాన్యురాలు కాదు సామి. దాన్ని మనం తక్కువ అంచనా వేయలేము. తను ఎలాగైనా కనిపెడుతుందని నా భయం. అందుకే ఎవరికైనా అనుమానం వచ్చి తవ్వాలని చూసినా వారికి అటువంటి అవకాశమే లేకుండా చక్రబంధనం వేయడం జరిగింది. పద్మవ్యూహం ఛేదించడం ఎంత కష్టమో చక్రబంధాన్ని విప్పడం కూడా అంతే కష్టం. విప్పాలి అంటే ముక్కు పుడక వల్లనే సాధ్యమవుతుంది. ముక్కు పుడకను తీసుకొచ్చి బంధనం ముందు పెడితేనే ఆభరణాలు బయటకొస్తాయి. ముక్కు పుడకను చూపిస్తేనే ఆభరణాలు కనబడతాయి, లేదంటే దర్శనమివ్వవు. అందుకే వీలైనంత తొందరగా నువ్వు ముక్కు పుడకను తీసుకొని రావాలి. సరే సామి, తొందరలోనే సొంతం చేసుకుంటాను. పద వెళ్దాం. అవని, ఇంకెంత దూరం తిప్పుతావు?
ఇంక వెళ్దాం పద. అది కాదు బావా. ఇంకేం మాట్లాడుకో, వెళ్దాం పద. బావా బావా నువ్వు ఇంకేం మాట్లాడుకో. అది కాదు బావా, వాళ్ళు ఇక్కడ ఎక్కడ ఉండుంటారు. బావా 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 నాకేం అర్థం కావడం లేదు. అవని, నేను వచ్చినప్పుడు ఇక్కడే అన్ని చూశాను. ఏమీ అర్థం కానట్టు నువ్వు నటించినా నాకంతా అర్థమైంది. ఏదో ఒక విధంగా నన్ను నీ వైపు తిప్పుకుందామనే కదా నీ ప్లాన్ అంతా. కుటుంబం అంతా వ్యతిరేకంగా ఉంది, కనీసం భావనైనా ఎలాగోలా నా వైపు తిప్పుకుంటే నాకు దక్కుతాడని ఇటువంటి వేషాలు వేస్తున్నావు. అలా అనకు బావా. ఇంకేమని అనమంటావు అవని? నువ్వు చెప్పిన వాటిలో ఒక్కటైనా చూపించగలిగావా నువ్వు? నిన్న నువ్వు చెప్పింది నిజమని నిరూపించగలిగావా? దారం అంత ఆధారమైనా చూపించుంటే నేను దాన్ని పట్టుకొని నా ఫ్యామిలీతో నీ కోసం నేను ఫైట్ చేసేవాణ్ణి. మీరు నా అవ్వని, నిజాయితీని ఎందుకు నమ్మరు అని. మాంత్రికుడు లేడు, మాయ లేదు, మనుషులు లేరు, వస్తువులు లేవు, విగ్రహం లేదు, ఏమీ లేవు. అంతా నీ భ్రమ, లేదా నువ్వు వాడుతున్న డ్రామా. పెళ్లిని ఆపడానికి నిజాయితీగా ప్రయత్నించావని ఆగుతుంది. ఇలాంటి చీప్ ట్రిక్స్ ఎందుకు? ఇటువంటి డ్రామాలకి నా సపోర్ట్ ఎప్పుడు ఉండదు, దైవం సపోర్టు ఉండదు. ఇంకెప్పుడు ఇలాంటి ప్రయత్నాలు చేయకు. ఇంకా ఏం చూస్తున్నావు? మళ్ళీ అడవిలోకి వెళ్ళి వెతుకుదామా? ఇందాక లేనివి ఇప్పుడు మాయమై వస్తాయా? వచ్చి కూర్చో. యా హలో సార్. హాయ్ సార్. హాయ్. కూర్చోండి. థ్యాంక్ యూ. హాయ్. హాయ్ సార్. ఏంటి సార్ ప్రాబ్లం? హ్యావ్ ఎ లుక్. ఏ గుడికి సంబంధించినవి? ఒక్క గుడిది కాదు, 6 గుళ్ళకు సంబంధించినవి. ఏ రోజు ఏ గుడి నుంచి ఏ సమయంలో ఏ ఆర్నమెంట్ మిస్ అయిందో డీటెయిల్స్ అన్నీ ఈ ఫైల్లో ఉన్నాయి. వీలైనంత తొందరగా వీటిని సేకరించాలని మేము గవర్నమెంట్ను కోరగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఈ కేసును అప్పజెప్పకుండా